నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది గురుగారు నెక్స్ట్ ఎలక్షన్స్లో? మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం పైన 2024లో ఏప్రిల్ మే నెలలో జరిగిపోతాయి. డేట్స్ 16 to 17 పార్టీ వర్గాలు వాళ్ళు చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అథెంటికల్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి, నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇది వరకటి కంటే పుంజుకుంది. జైలుకి వెళ్ళిన తర్వాత బాగా పుంజుకుంది. అంతవరకు న్యూట్రల్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జాతకం జైలుకి వెళ్ళిన తర్వాత సానుభూతిగా సింపతి ఓట్స్ కన్వర్ట్ అయినాయి అన్డౌటెడ్లీ. అండ్ తర్వాత ఈయన వేసుకున్నటువంటి ఎలియన్స్లు, వీళ్ళు చేస్తున్నటువంటి పార్టీలతో మిత్రత్వం, పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ పార్టీ వాళ్ళతో ఈయన కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి, ఈయన ఇచ్చే సీట్ల సంఖ్యను బట్టి, బికాస్ టీడీపీకి మంచి రెప్యుటేషన్ ఎప్పుడు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా, బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా, లేకపోతే ఈయనే బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన సీట్లు వీళ్ళు తీసుకుంటారా, వీటి మీద ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక జ్యోతిషపరంగా మనం కనుక చెప్పుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మేషలగ్నం, మేషలగ్నంలో రవి బుధ కుజులు ముగ్గురు కలిశారు. సో ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి, కాబట్టి హీ ఎంజాయ్డ్ ద పవర్ లైక్ ఎనీథింగ్ అనమాట. మామూలుగా కాదు. నేషనల్ ఫ్రంట్తో ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వాలనే ఒక చక్రం తిప్పినటువంటి వ్యక్తి, అపర చాణక్యుడు. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బెంగళూరుకి ధీటుగా మెడ్రాస్ని తొక్కేసి మిగతా స్టేట్స్కి లేనటువంటి గుర్తింపును మనకు హైదరాబాద్కి బెంగళూరుతో సమానంగా తీసుకొచ్చినటువంటి ధైర్యశాలి, ధీశాలి అండ్ విజనరీ పర్సన్ అనమాట. విజన్ ఉన్నటువంటి పర్సన్ ఆయన దురదృష్టం ఉంది. కానీ మరి కొన్ని విషయాల్లో అంచనా వేయాలి. సేమ్ పర్సన్ అన్నీ వేయలేరు కదా. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. అది జగన్ గారి కంటే కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తారన్న పేరు ఉంది. అండ్ ఈజ్ వెరీ సీనియర్ ఆల్సో. కాకపోతే గ్రహాలు కూడా అనుకూలించాలి కదా. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అధికారం వచ్చేదాకా ఒకలా ఉంటారండి, అధికారం వచ్చిన తర్వాత ఆఫీసర్లు కాలర పట్టుకుంటారండి అనే అపవాదం కూడా ఉందన్నమాట. కానీ చంద్రబాబు నాయుడు గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం, నేను ఆయన చాలాసార్లు కలిశాను. ఆయన ఎంత అమాయకుడు అంటే, బాసర సరస్వతి దేవి గుడి పూజారులు వెళ్ళి పిలిచారనుకో, గురుగారు మీరు వచ్చి మా గురించి చెప్పండి అంటే, ఆయన ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఆయన కేవలము బాసర గుడి గురించి పురోహితుడి యొక్క డ్యూటీ కూడా తీసుకొని ఆయన దాని హిస్టరీ కూడా చెప్తారు. ఆయన అంటే ఆ కాన్వాయ్లోనే పైన నుంచొని, ఆ వ్యాన్లోనో దేనిపైనో నుంచొని ఆయన స్థల పురాణం చెప్పడం, అంత మహాభక్తుడు అనమాట. అంటే ఈజ్ ఇన్నోసెంట్ ఇన్ సమ్ వేస్. మరి ఈ క్రికెట్ రాజకీయాల్లో ఇన్నోసెన్స్ పనికిరావు. కాబట్టి జగన్ గారికి వీళ్ళిద్దరికీ కూడా మంచి పోటాపోటీగా ఉన్నాయి జాతకాలు. ఆయనకి ఎంత పోటీగా ఉన్నాయి, ఈయనకి అంతే పోటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి బుధుడు కూడా ఈయనకి దెబ్బతిన్నాడు, ఈయనకేమో మేషంలో ఉన్నాడు బుధుడు దెబ్బతిన్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి కూడా బుధుడు వృశ్చిక రాశిలో ఉండి దెబ్బతిన్నాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి. అలాగే రవి మేషరాశిలో మహోన్నత ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈయనకి కూడా రాజ్యస్థానంలో మనకి జగన్ గారికి గురుడితో కలిసి ఉన్నాడు. ఆ విధంగా ఈయనతో పోల్చుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే అధికారాన్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేసింది ఈయనే కదా. కాబట్టి మేష రవి అలా చేస్తాడు. నెక్స్ట్ ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుడు మీనరాశిలో ఉన్నాడు. ఈయనకి రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఎప్పుడు కూడా డాంబికమైనటువంటి ఆచారాలను ఇస్తాడు. అదే లాభగురుడైతే టకా మన సీక్రెట్గా ఓట్లు వేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓట్లు వేస్తాం, చూస్తాం, పడిపోతాయి, ఇంకేముందు వచ్చేస్తుంది అని. ఇద్దరికీ కూడా గురుబలం తక్కువగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఇద్దరికీ గురువు స్వక్షేత్రాల్లోనే ఉన్నాడు మళ్ళీ. అంటే పోటీ దెబ్బకి దెబ్బ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇక శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో శుక్రుడు చక్కగా స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, ఈయనకి కుజుడు నవమ స్థానంలో శుక్రుడు కుజుడు బుధుడితో కలిసి. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారి శుక్రుడు కూడా చూడండి, ఆయన హెరిటేజ్ కంపెనీ పెట్టుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా స్టార్ట్ అయినప్పుడు స్టూడెంట్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి చక్కగా 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వ్యక్తి.
అందరికీ తెలిసిందే ఇది. ఎన్ రామారావు గారు అల్లుడుగా వచ్చి ఆయన ఎంత తెలివైన వాడు అంటే హెరిటేజ్ కంపెనీ పెట్టి ప్యారలల్గా రాజకీయంగా ఎదుగుతూ ఇటు బిజినెస్ సామ్రాజ్యాన్ని కూడా ఎదిగేలా చేశాడు. చేసుకొని ఈ రోజున అకౌంటబుల్ మనీ అయింది. ఏమిటి ఎంత ఉంటుందంటే ఒక 6,000 కోట్లు 8,000 కోట్లు ఎంత ఉంటే అంత ఆయన భార్యకి కొడుకులకి వాళ్ళ చేత పరిపాలన ఇచ్చి గవర్నమెంట్కి క్లియర్ కట్ అకౌంట్స్ చూపించి ఆ డబ్బు ఉంచుకునేలా చేసుకున్న మేధావైన. వేరేజ్ జగన్ గారి దగ్గరికి వచ్చేసరికి పాపం 1,00,000 కోట్లు తినేశాడు, ఇన్ని లక్షల కోట్లు తినేశాడు అని పుకార్లే తప్ప అందులో ఆయన దగ్గర రూపాయి కూడా లేదు ఇప్పుడు. ఎందుకని ఈడీ కొంత అటాచ్ చేసేసుకుంది, సిబిఐ కొంత అటాచ్ చేసేసుకుంది. ఇవన్నీ అవ్వాలి రావాలి, పాపం ఆయన దగ్గర ఏమి లేకపోయినా గోల. కాబట్టి అంటే ఆయన అకౌంటబుల్ అమౌంట్ లేదు, అదంతా అన్అకౌంటబుల్ అమౌంట్. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అంటే గవర్నమెంట్కి ఇది క్లియర్గా నేను చేయగలను అని అన్నప్పుడు సిబిఐ ఎవరు ఈడీ ఎవరు రావడానికి. కాబట్టి ఆ విధంగా ఆయనతో పోల్చుకున్నప్పుడు ఈయన మరి తెలివిగా చేసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఈ రోజున టీడీపీ పార్టీ ఉండొచ్చు పోవచ్చు, అది వేరే విషయం. ఈయన బిజినెస్ అయితే ఎవరు తీసేయలేరుగా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి కూడా పోటాపోటీగా ఉన్నాయి. చక్కగా ఈయనకి కూడా శత్రువుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి గుణము ఆ గ్రహం ఇస్తుంది. షష్టమ స్థితిగతుడైనటువంటి శని చంద్రబాబు నాయుడు గారికి శత్రువులను మిత్రులుగా చేస్తాడు. అందువలన ఆయన అపారంగా ఏ కాంగ్రెస్ పార్టీతో తన జీవితాన్ని ప్రారంభించాడో ఆ పార్టీతోనే మొన్న లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ఎలియన్స్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలతో ఫ్రెండ్షిప్ చేశాడు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు అసలే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్గా కోపంగా ఉంటారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ ఏదో కొద్ది మంది ఉంటే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్ తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలతోనే వెళ్ళొచ్చు. అటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఉంది. మరి ఈయన వేసుకునే స్టెప్స్ పవన్ కళ్యాణ్ గారితో కలవాలి, బీజేపీ పార్టీతో కలవాలి, అవసరమైతే 2 పార్టీలతో కలవాలి. ఒక శత్రువు మామూలు ఇది కాదు, అశ్వత్థామ లాంటి శత్రువు అక్కడ, ద్రోణాచార్యుడు లాంటి వాడు ఈయన, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. మరి పోటా పోటీ అనమాట. అసలు చావేలైనటువంటి చిరంజీవి అక్కడ జగన్, అశ్వత్థామ అంటే. మరి ఈ పోటీలో వీళ్ళిద్దరు జాతకాలు కూడా పోటీగా ఉన్నాయి. అండ్ నో వన్ కెన్ అసెస్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది అసెస్ చేయలేరు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రము చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రము వ్యతిరేకత అనేటటువంటిది పోయింది, ఆయన మీద సింపతి వచ్చేసింది. ఆ తర్వాత జగన్ గారి మీద కక్ష కట్టేశారు ప్రజలు. కక్ష కట్టేసినట్టు ఎవరిని అడిగినా వాళ్ళు చదువుకున్నా చదువుకోలేకపోయినా ఎవరున్నా వ్యతిరేకత వచ్చేసిందండి. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆటో వాళ్ళకి ఇచ్చేసారు, బద్దకస్తులు చేసేస్తున్నారు, ఇట్లా ఇంచుమించు అంతా చేస్తున్నారని మన సర్వేలు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్ సర్వేస్ చెప్తున్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారే గెలిచేస్తున్నారు, మరి ఈయన రాదు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 జాతకాలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ ఎలక్షన్ అనేటటువంటి డేటు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల కనుక పెడితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం తథ్యం. ఏప్రిల్ 22 లోపల పెట్టాలి, ఏప్రిల్ 22 లోపల పెట్టాలి, చంద్రబాబు గెలుస్తారు. అదే దాటితే కనుక లాభంలో ఉన్నటువంటి గురుడు, ఇప్పుడు మిథున రాశి కదా అయింది, మిథున రాశి లాభంలో ఉంటాడు గురుడు. ఆయన ఎప్పుడైతే ఏప్రిల్ 22 పోనీ మే 1 అనుకోండి, మే 1కి మారుతున్నాడు గురుడు, వృషభ రాశిలోకి అంటున్నాడు కదా. గురుడు కనుక వృషభ రాశిలో ప్రవేశం కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఓడిపోవడం తథ్యం. అందువలన అదే విషయమైన అదే మన ఈ యొక్క ఈయనకి కూడా ఉంది, వర్తిస్తుంది. ఎవరికి? మన జగన్ గారికి కూడా ఏప్రిల్ 22 లోపలే పెట్టాలి. ఆయన మిథున రాశి. చంద్రబాబు నాయుడు గారికి మరి కొంతమంది కర్కాటక రాశి అంటున్నారు. ధనుస్సు రాశిని మనం చేసుకున్నప్పుడు, ధనుస్సు రాశిని తీసుకొని లగ్నాన్ని మనము మేషలగ్నాన్ని తీసుకున్నప్పుడు ఈయనకు ఇప్పుడు 6వ ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఏప్రిల్ 22 లోపల చక్కగా ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ధనుసు రాశే కాబట్టి 5వ ఇంట్లో గురుడు ఉంటాడు కాబట్టి ఇంకో యాంగిల్లో చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆయన గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ప్రొవైడెడ్ ఏప్రిల్ 22, 2024 లోపల ఎలక్షన్ పెడితే. దాటితే ఏం చేయలేము. ఇకపోతే ఈ ఇద్దరు కూడా వీళ్ళ చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డేట్ డిక్లేర్ చేసేది. రెండోది, నేను ఒక క్వశ్చన్ అడిగాను మా స్టూడెంట్స్ని,
జగన్ ఇంత తెలివైనవాడు కదా, జగన్ ఆ, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, ఇప్పుడు అధికారం పోతుంది అని ఏదేదో సర్వేలు వీళ్ళు మీరు డిఎస్సి వాళ్ళు మీరు అంతా స్ట్రైకులు చేసేస్తున్నాం ఏవో చేస్తున్నాం అని చెప్తున్నారు. కాంట్ హీ డిఫెండ్, ఆయన రక్షించుకోలేరా? ఆయన ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు కదా, ఏదో ఒక మెరాకిల్ చేస్తారు కదా. అంటే ఒక స్టూడెంట్, సాలూరుకు చెందినటువంటి స్టూడెంట్ ఏం చెప్పింది తెలుసా? సార్ ఇప్పుడు నేను డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాను సార్, నాకు రాదని తెలిసినా కూడా నేను రాస్తున్నాను కదా, అలాగా గెలుస్తారనే అక్కర్లేదు, గెలుస్తారో గెలవరో దైవాధీనం అని అన్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 22 లోపల కనుక ఎలక్షన్ జరిగితే మాత్రమే గెలుస్తారు, మే ఫస్ట్. లేకపోతే ఏప్రిల్ 22 తర్వాత అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అవకాశాలు ఉన్నాయి 100%. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.